హలో ఫ్రెండ్స్, నా వెనుక ఉన్నది ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ కడప. వన్ ఆఫ్ ద హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ కడప డిస్టిక్. 20 సంవత్సరాల కిందట ఇదే ఆర్ట్స్ కాలేజీలో నేను డిగ్రీ చదివాను అనమాట. బీఎస్సీ బీజెడ్సీ అనమాట. 1999 to 2001 బ్యాచ్ అనమాట. తిరిగి 20 సంవత్సరాల తర్వాత ఈ కాలేజ్ని చూడడానికి వచ్చాను. రండి ఎక్స్ప్లోర్ చేద్దాం కాలేజ్ని. ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ కడప మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ నుంచి కాలేజీలోకి ఎంటర్ అవగానే మనకు ముందర కనపడేది చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహం. చూడండి, అప్పట్లో 20 సంవత్సరాల కిందట ఏ విధంగా ఉండేది ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఉంది విగ్రహము. ఎక్సలెంట్. అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. సో ఇది వచ్చేసి ఈ విగ్రహం ఉండేది ఈ కాలేజీ ముందర ఉండే చిన్న గార్డెన్లో, స్మాల్ గార్డెన్. ఈ గార్డెన్ వచ్చేసి ఒక ఎగ్ షేప్లో ఉంటుంది అనమాట. చుట్టూతా బౌండరీ. క్లాసులు పోకుండా ఇక్కడ మనము బాతకాన్ని పెట్టేవాళ్ళము 20 సంవత్సరాల కిందట. ఈ చెట్టు కూడా ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టు కింద ఒక బెంచి ఉండేది, సిమెంట్ బెంచి. ఈ సిమెంట్ బెంచి మీద కూర్చొని గఫాలు కొట్టేవాళ్ళము క్లాసుకు పోకుండా. ప్రిన్సిపాల్ ఇక్కడ రౌండ్స్కి వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ని చూసి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యేవాళ్ళము. ఇది చూడండి, మెడిసినల్ ప్లాంట్స్ గార్డెన్ అంట. ఎక్సలెంట్గా ఉంది. ముందర ఎలివేషన్ అయితే చూసుకోవచ్చు. ఆర్ట్స్ కాలేజ్ ఎలివేషను సూపర్గా ఉంది కదా. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ 1954. ఈ పైన ఉండేది ప్రిన్సిపాల్ చేంబర్ అనమాట. జవహర్ నాలెడ్జ్ సెంటర్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ కడప. సూపర్ ఉంది కదా. చెట్లు బాగా ఏపుగా పెరిగిపోయినాయి కాలేజ్ ముందర. ఇక్కడైతే అట్మాస్ఫియర్ ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇట్లా సైకిల్లో వచ్చేవాళ్ళం కాలేజీకి. సైకిల్ ఇక్కడ పార్క్ చేసేవాళ్ళం. చూడండి, అప్పుడు మార్నింగ్ వచ్చి ఈ బార్స్ ఉన్నాయి కదా, ఈ బార్స్ని పట్టుకొని బాగా ఊగేవాళ్ళం. బాగా స్టెమినా పెరుగుతుందని. ఇక్కడ చూసారు కదా, బార్బుడ్ వైర్ జుట్టేశారు. అప్పట్లోనే బార్బుడ్ వైర్ జుట్టేవాళ్ళు ఈ విధంగా ఊగకుండా. ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇది ఇంకొక సైకిల్ స్టాండ్ ఆర్ట్స్ కాలేజ్ ముందర. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూసుకోవచ్చు, ఆర్ట్స్ కాలేజ్ వ్యూ. వావ్, ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ కాలేజీకి విజిట్ చేసిన తర్వాత ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ నాకైతే. బాగా గుర్తుంది. ఈ ప్లేస్ అంతా జస్ట్ లాన్ లాగా ఉండేదన్నమాట. అప్పట్లో 20 సంవత్సరాల కిందట మేమే ఇక్కడ చెట్లు నాటాం. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద చెట్లు అయిపోయాయి ఇవన్నీ. ఎక్సలెంట్ కదా. ర్యాగింగ్తో శిక్ష, జీవితానికో మచ్చ. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక ఇనాగరేషన్ బోర్డు అయితే ఉంది. ఈ కాలేజ్ ఫస్ట్ కట్టినప్పుడు ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత ఓపెనింగ్, ఈ కాలేజ్ను ఓపెనింగ్ చేసినప్పుడు అఫీషియల్గా అప్పటి బోర్డ్ అయితే ఇక్కడ ఉంది. చూడండి, గవర్నమెంట్ కాలేజ్ కడప. దిస్ ఫౌండేషన్ స్టోన్ వాజ్ లేడ్ బై హానరబుల్ శ్రీ సి రాజగోపాలాచారి, చీఫ్ మినిస్టర్ మెడ్రాస్ స్టేట్ ఆన్ ద 14th day of June 1952. 1952లో ఫౌండేషన్ స్టోన్ వేశారు ఫ్రెండ్స్ ఈ కాలేజ్కి. ఇప్పుడైతే మనం కాలేజీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. వావ్, స్టెప్స్ చూడండి. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ స్టెప్స్ ఎక్కుతున్నా. సూపర్ సూపర్. వావ్ 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 వావ్, అబ్సల్యూట్లీ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్. బాబు, ఇక్కడ యాంబియన్స్ చూడండి ఎలా ఉందో. ఇటు సైడ్ వచ్చేసి సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ ఏమో ఉండేది. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. వావ్, సూపర్.
స్టెప్స్కి రైట్ సైడ్ వచ్చేసి ఒక వాటర్ కూలర్ మెషిన్ అయితే ఉండేది, ఇప్పుడైతే లేదు. క్వెంచ్ యువర్ థర్స్ట్ బట్ డోంట్ మెండిల్ విత్ మీ ప్లీజ్ అని ఒక స్లోగన్ అయితే ఇక్కడ ఉండేది, ఇప్పుడైతే లేదు. రండి ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం. ఆర్ట్స్ కాలేజ్. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అన్ని ఆట వస్తువులు అయితే ఉండేటివి ఇక్కడైతే. ఇక్కడ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్, దీని పక్కనే ఇప్పుడు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి ఆఫీస్. మోస్ట్ మెమరబుల్ ప్లేస్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్కి. ఫ్రెండ్స్, ఇది గుర్తుపట్టారా? ఇది ఆర్ట్స్ కాలేజ్ క్యాంటీన్. చూడండి ఎలా ఉంది ఇప్పుడు. ఆర్ట్స్ కాలేజ్ క్యాంటీన్ చూడండి ఎలా ఉందో. పొద్దున్నే కాలేజీకి వస్తే ఇక్కడ వేడివేడిగా ఇడ్లీలు పూరీలు చేసేవాడు ఒక తాత. లోపల చూద్దాం కిటికీలోంచి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇవన్నీ మొత్తం ఇరిగిపోయి పడిపోయి ఉన్నాయి. చైర్లు పైన చూడండి మసిబారిపోయింది. ఎవిడెన్స్ అలాగే ఉంది. క్యాంటీన్ అని ఒకప్పుడు ఇక్కడ కట్టెలు పెట్టి వంట చేసేవాళ్ళు క్యాంటీన్లో. సూపర్ ఉంది కదా. ఇది ఇంకొక లైబ్రరీ. న్యూస్ పేపర్స్ చదివేవాళ్ళం ఉదయం వచ్చి ఈ లైబ్రరీలో. ఉదయాన్నే వచ్చి ఒక బుక్ ఉండేది, బుక్లో సైన్ పెట్టేసి ఇక్కడ రకరకాల న్యూస్ పేపర్లు ఉండేటివి. న్యూస్ పేపర్లు చదివేవాళ్ళం. లైబ్రరీ చూడండి ఎలా ఉంది ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత. చాలా చేంజ్ అయిపోయింది. ఇది ఎన్సిసి కాంప్లెక్స్. గుర్తుపట్టారా ఫ్రెండ్స్? ఎన్సిసి కాంప్లెక్స్. ఇక్కడ వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అయితే ఉండేది ఇక్కడ. ఇప్పుడు మొత్తం ఇక్కడంతా డెమాలిష్ చేసేసి కొత్త బిల్డింగ్ ఏదో కడుతున్నారు. ఇది ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్. అరణ్యం తలపించే విధంగా ఉండేది ఆర్ట్స్ కాలేజ్ వెనకాల. మొత్తం చెట్లు అయితే ఏపుగా పెరిగిపోయి ఉన్నాయి. మొత్తం అభయారణ్యం లాగానే ఉంది సేమ్. సూపర్ ఉంది కదా. మీ ఎదురుగా ఉండేది ఇది వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్కు గ్యాస్ సప్లై చేసే గ్యాస్ ప్లాంట్. రండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కిటికీ హోల్ ఉంది. ఈ హోల్లోంచి చూద్దాం లోపల ఏముందో. నా దయ్యం ఉంటుందేమో, పాములు. గబ్బిలాల వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్ లోపల. వావ్, మొత్తం చెక్కలు ఎక్కడంటే అక్కడ పడిపోయి ఉన్నాయి. గబ్బిలాల స్మెల్. చూడండి ఫ్రెండ్స్, ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఇదంతా మొత్తం కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వింగ్ అన్నమాట. గ్యాస్ ప్లాంట్ ట్యాంక్స్ అయితే ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కదా. అప్పట్లో ఈ గ్యాస్ ప్లాంట్ ట్యాంక్ వచ్చేసి ఊగేది, దీని మీదకి ఎక్కేవాళ్ళం. ఇప్పటికి కూడా షేక్ అవుతుంది అలాగే. అన్ని సంవత్సరాల నుంచి ఇది తుప్పు పట్టిపోకుండా ఇప్పటికి కూడా అలాగే ఉంది అంటే గ్రేట్ కదా ఫ్రెండ్స్. సూపర్. ఇది ఇంకొక గ్యాస్ ప్లాంట్ ట్యాంక్. ఇవన్నీ నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఆఫ్టర్ 20 years. వావ్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఈవినింగ్ 5 o'clock ఇప్పుడు అందరు వచ్చేసి ఆడుకుంటున్నారు. పిల్లలందరూ వచ్చేసి క్రికెట్ ఆడుతున్నారు. ఇది వచ్చేసి దీన్ని కప్పనూరు అనేవాళ్ళు అప్పట్లో. ఇది కప్పనూరు, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కప్పనూరు.
ఫ్రెండ్స్ ఇది చూడండి, ఆర్ట్స్ కాలేజ్ వెనకాల క్లాసుకు పోకుండా ఇక్కడ చెట్ల కింద కూర్చొని బాతకాని కొట్టేవాళ్ళం. ప్రిన్సిపాల్ రౌండ్స్కి వస్తుంటే ఒరే అజాము లగెత్తరు ప్రిన్సిపాల్ వస్తూ ఉంటాడు అని పరిగెత్తేవాళ్ళం. సూపర్ సూపర్ సూపర్. చూసుకోండి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. రోజు ఉదయం వస్తే ఇక్కడ ఒక సందడిగా ఉంటుంది. చాలామంది ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తారు. అర్లీ మార్నింగ్ 5 o'clock వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ హెల్దీ డ్రింక్స్ అయితే అమ్మేవాళ్ళు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెట్లు తలకోన ఫారెస్ట్ తలపించే విధంగా ఉండదు. కీచురాళ్ళు కీ అని శబ్దం చేస్తుండే. ఒక ఫారెస్ట్ సీన్ సినిమా షూటింగ్ చేయొచ్చు ఇక్కడ. పిల్లలు ఇక్కడ కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ చిన్న చిల్డ్రన్స్ ఏరియా అయితే కట్టారు. డిఫరెంట్ ప్లేయింగ్ ఐటమ్స్ ఉన్నాయి, ఉయ్యాలలు, ఇంకా చాలా ఉన్నాయి. హాయ్. ఈ అంకుల్ చూడండి కొంచెం ఏం చేస్తుండ్రు. ఇది డబుల్ వాకింగ్ మిషన్, ఇది స్టీరింగ్ మిషన్. ఈవినింగ్ సన్సెట్లో చాలామంది ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అలా సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చల్లటి గాలి, పిల్లలందరూ ఆడుకుంటూ ఎక్సలెంట్గా ఉంది మొత్తం వాతావరణం ఇక్కడంతా. చాలామంది పిల్లలు అయితే ఇక్కడ ఫుట్బాల్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా అయితే వీళ్ళు గెంతుతున్నారు. కొట్టు కొట్టు కొట్టు, అది అది అది. ఫ్రెండ్స్, ఇంతకు నా పేరు చెప్పలేదు కదా. నా పేరు కిరణ్ కుమార్, BSc BZC 1999 బ్యాచ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఉంటా. ఆ విధంగా ఆర్ట్స్ కాలేజ్ చూసిన తర్వాత జోబులో చెయ్యేసుకొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నానో వెళ్ళిపోతున్నాను.